ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడిలో పట్టుబడ్డ కెల్విన్ ఇచ్చిన సమాచారం ఒక్కసారిగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో డైరెక్ట్ హీరోయిన్లు కూడా ఇందులో డ్రగ్స్ సేవిస్తున్నట్లు కూడా వాళ్ళకి సంబంధించిన పక్కా సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సేకరించారు. దీంతో ఒకసారిగా టాలీవుడ్లో ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఒకవైపు ఆందోళన నెలకొని ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఉన్నారు. ముందుగా ఆయన అడిగి అసలు ఏమనుకుంటున్నారు ఈ సంఘటనకు సంబంధించి, ఎందుకు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడుతున్నారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. కళ్యాణ్ గారు, మీరు అసలు ఎందుకండి ఏమనుకుంటున్నారు? మీరు ఇలాంటి కేసులు ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు డ్రగ్స్ బారిన పడుతున్నారు? గతంలో 6 ఏళ్ల క్రితం కూడా చూసాం, వరుసగా చూస్తున్నాం. అంటే 6 ఏళ్ల క్రితం చూసినప్పుడు ఏదో ఒక స్మెల్ లాగా ఇదైందండి. కానీ ఇప్పుడు వచ్చిన న్యూస్ను బట్టి చూస్తుంటే ఇదేదో అలాగా చాప కింద నీరులాగా ఇండస్ట్రీలోకి వస్తున్నట్టుగా మేమంతా భావించి రీసెంట్గా ఏం చేసామంటే ఒక మీటింగ్ జరిపాము. ఫర్దర్గా ఇలాంటి డ్రగ్స్ కింద అంటే ఇష్యూస్ ఉంటాయండి. ఇప్పుడు ఇది కరెక్టా కాదా అనేది కూడా ఇప్పుడు మేము చెప్పలేకున్నాం. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఫోన్లో వీళ్ళ దగ్గర ఏం దొరకలా, ఫోన్లో కాన్వర్సేషన్ బట్టి నోటీసులు ఇచ్చారు. డిపార్ట్మెంటే తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇట్ నాట్ కన్ఫామ్. డెఫినెట్గా మాత్రం ఇండస్ట్రీ సైడ్ నుంచి మాత్రం మేమందరం మాత్రం కలిసికట్టుగా దీన్ని ఎంటర్టైన్ చెయ్యం. అలాంటి వాళ్ళు ఇల్లుగా ఉంటే అలాంటి వాళ్ళను కూడా ఇండస్ట్రీ నుంచి ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా ఉంటే మేమందరం బహిష్కరించాల్సి వస్తుంది అనే పద్ధతిలో మేము యాక్షన్ తీసుకునేదానికి అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ఇటు ఛాంబర్ కానీ, ఆల్ ఫెడరేషన్స్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ తరపు నుంచి మాత్రం పెద్దలందరం కూర్చొని డెఫినెట్గా దీని మీద కఠిన చర్యలు తీసుకునేదానికి ఇది చేస్తాం. ఎందుకనంటే మన సినిమాలు చూసే పిల్లలు, యూత్ ఫ్యాన్స్ అందరూ ఒక యూత్ మనం చెప్పే దాని మీదనే బేస్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని డెఫినెట్గా అరికట్టేదానికి ప్రయత్నిస్తాం. బట్ రిజల్ట్ రావాలి. అసలు వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందా, వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేదా అనేది వాళ్ళు నోటీసులు ఇచ్చారు, వాళ్ళు వస్తున్నారు అంటున్నారు. అది తెలిసిన తర్వాత వాళ్ళందరిని కూడా మేము పిలిపించి మేము డెఫినెట్గా మాట్లాడి దాన్ని సరైన పద్ధతిలో చేసేదానికి మాత్రం ప్రయత్నిస్తాం. సినిమా అంటేనే ఎంతోమంది చాలామంది రోల్ మోడల్గా తీసుకుంటారు. డైరెక్టర్ కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి డ్రగ్స్ కేసులో ఉన్నట్లుగా రావడం కొంత ఆందోళన కలిగించే పరిణామం కదా. డెఫినెట్గా ఆందోళన కలిగించేటటువంటి ఇన్సిడెంట్ అండి. అంటే ఇన్వాల్వ్ అయిపోయారు అనేది మనం ఈరోజు చెప్పలేం. అది అయినప్పుడు మాత్రం డెఫినెట్గా మాత్రం ఇది చెడ్డ పరిణామమే. దాన్ని ప్రజల మీదకి మనం ఫోకస్ చేసే విధంగా తీసుకెళ్లేదానికి ఇబ్బంది కాబట్టి డెఫినెట్గా దీన్ని ఖండించి మనం ఈ సమాజం ద్వారా, ఫిలిం ఇండస్ట్రీ ద్వారా అలాంటి తప్పుడు పనులు రాకుండా మాత్రం చూద్దాం. ఇప్పుడు కెల్విన్ ఎవరైతే డ్రగ్స్ కేసులో మెయిన్ నిందితుడు ఉన్నాడు, అతని దగ్గర లభించిన సమాచారంలో 10 మంది లిస్టులో పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో డైరెక్టర్ పూరి ఉన్నారు, నటుడు రవితేజ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఈ బారిన పడుతున్నారు? డ్రగ్స్ ఎందుకు వాళ్ళు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు? కెల్విన్తో నేను మాట్లాడవచ్చు, లేకపోతే మీరు మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు అండి. మాట్లాడినంత మాత్రాన డ్రగ్స్ వాడేసామనేది కాదు. అందులో సినిమా వాళ్ళం అంటే ఎలా ఉంటుందంటే, ఒకడు నల్లగా కనిపిస్తే వాడిని యాక్టింగ్ చేయిద్దామా లేకపోతే ఇంకోటి చేయిద్దామా అని చెప్పి నేను ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. బట్ అతనితో జరిపిన కాన్వర్సేషన్లో డ్రగ్స్ వీళ్ళు పర్చేజ్ చేయటమో లేకపోతే వీళ్ళు వాడు ఉండటమో అనేది వస్తే డెఫినెట్గా అది చెడ్డ పరిణామమే. దాన్ని డెఫినెట్గా మనం ఖండించాలి. మీరేం చేయబోతున్నారు సార్? ప్రొడ్యూసర్, ఫిలిం ఛాంబర్గా ఏం చేయబోతున్నారు? యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఉన్నారు, మీరు ఏం చేయబోతున్నారు? ప్రజల్లో ఈ మార్క్ ఏదైతే ఉందో దీన్ని మార్చే దిశగా మీరు ఏం చేయబోతున్నారు ఇండస్ట్రీ తరఫున? మేము అందుకనే చాలా తొందరగానే మేల్కొని సినిమా ఇండస్ట్రీకి ఏదో లింకులు ఉన్నాయి అని న్యూస్ రావడంతోనే మేము మేల్కొని ప్రజలందరికీ ఆల్రెడీ మీ ఛానల్ ద్వారా కూడా చెప్పాం ప్రెస్లో. ఏమిటంటే ఇలాంటి దాన్ని సినిమా ఇండస్ట్రీ ఎంటర్టైన్ చేయదు, డెఫినెట్గా అలాంటిది ఉండిస్తే దాన్ని ఖండిస్తాము. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు సరే ఒక విధంగా ఎవరన్నా అలవాటు పడి ఉంటే వాళ్ళని మార్చేదానికిను వాళ్ళని కూడా ఆ బారి నుంచి తప్పించేదానికి మా సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి మేము ప్రయత్నించాలి. డెఫినెట్గా చేస్తాం. ఫర్దర్గా మా సినిమాల్లో కూడా డ్రగ్స్ వాడకండి, డ్రగ్స్ వాడితే ఇదవద్ది అని సినిమా బిగినింగ్ మేము చెప్పి ప్రయత్నించి అంటే యూత్ని దాని దరికి పోనీయకుండా సినిమా ఇండస్ట్రీ సైడ్ని మేము కాపాడగలిగినంత వరకు డెఫినెట్గా కాపాడుతాం.
ఇప్పటికే మద్యం కానీ డ్రగ్స్ కానీ సిగరెట్లు కానీ ఇలాంటివి తాగకుండా ఉండేందుకు సినిమా స్టార్టింగ్లోనే ఒకటి కొటేషన్ కూడా వేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎవరైతే పేర్లు వచ్చాయో వీళ్ళలో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామనేది కూడా సి కళ్యాణ్ చెప్తున్నారు. రోజా. రైట్.